మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఈ సీనియర్ నేతతో కేటీఆర్ ఇవాళ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్ లోనే జీవన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించబోతున్నారని సమాచారం. అదే జరిగితే ఉత్తర తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. మధ్యాహ్నం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లబోతున్న కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా జీవన్ రెడ్డిని అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిసినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గత కొంతకాలంగా జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సొంత పార్టీ నేతలతో ఉన్నటువంటి విభేదాల కారణంగా జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి వంటి బలమైన నాయకుడు పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు భారీ బలం చేకూరుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక 1984లో రాజకీయ అరంగేట్రం చేసిన జీవన్ రెడ్డి జగిత్యాలలో తనకంటూ ఓ చరిష్మా సృష్టించుకున్నారు. ఒక దశలో జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే స్థాయిలో ప్రజల ఆదరణ పొందారాయన. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.